ఇంకా రాజు అయితే అప్పుని అడుగుతూ ఉంటాడు. ఏంటప్పు ఇదంతా కూడా, ముందేమో డబ్బులు ఇచ్చింది యామిని అనేసి అన్నావు, అతనికి అడిగితేనేమో ఇదే ఫస్ట్ టైం యామినిని చూడడం అనేసి అంటున్నాడు. అదేవిధంగా వీడియో ఏదో ఉంది అనేసి అన్నావు, ఇప్పుడేమో వీడియో ఏమీ లేదు అనేసి అంటున్నావు, ఏంటి ఇదంతా అనేసి రాజు అయితే అడుగుతూ ఉంటాడు. అడుగుతూ ఉండేసరికి అప్పు అయితే కామ్గా ఊరుకుంటుంది. అలా ఊరుకుండేసరికి ఇంకా యామిని వాళ్ళ అమ్మేమో అంటుంది, ఏంటి అసలు ఇదంతా కూడా, నా కూతురు మీద ఎన్ని నిందలు ఎలాగేస్తున్నారు, అసలు దాన్ని జైలు పాలు చేయాలి అనేసి వీళ్ళు చూస్తున్నారు, ఏంటి ఇదంతాను అనేసి ఈ యామిని వాళ్ళ అమ్మేమో అంటూ ఉంటుంది. ఇంకా ఈ ఫ్యామిలీ మొత్తం కూడా ఈ పెళ్ళి ఆపాలనే చూస్తున్నారు, అసలు స్టార్టింగ్ నుండి కూడా ఈ పెళ్ళిలో ఎన్నో ఆటంకాలు అలాగ వస్తూనే ఉంటున్నాయి అనేసి యామిని వాళ్ళ అమ్మ అంటుంది. అదేవిధంగా ఇంకా యామిని కూడా అలానే అంటుందన్నమాట. ఏంటి అప్పు, నీకెందుకు నా మీద అంత పగ, ఈ పెళ్ళి ఎందుకు ఆపాలి అని అనుకుంటున్నావు, అసలు నాకు బావ అంటే చాలా ప్రాణం, అసలు మా ఇద్దరి పెళ్ళిని ఎందుకు ఆపాలని అనుకుంటున్నావు అనేసి యామిని అంటూ ఉంటుంది. అలా అనేసరికి కనకమైతే అంటుంది, ఇంకా ఆపవే నీ నాటకాలు అనేసి అంటూ ఉంటుందన్నమాట. నేను ఇంకా ఆలోచిస్తున్నాను అంటే దానికి కారణం మా అల్లుడు గారికి ఏమవుతుందా అనేసి, అయినా కానీ నా కూతురు జోలికి వస్తే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను, నేనేటి దుగ్గిరాల కుటుంబం ఆడపడుచును అనుకున్నావేటి సైలెంట్గా ఉండడానికి, నేను కనకాన్ని అనేసి గట్ట అంటూ ఉంటుంది. నీ నాటకాలు అన్నీ కూడా నాకు అన్నీ తెలుసు అనేసి అంటే ఇంకా కావ్య అయితే భయపడిపోతుందన్నమాట. ఏంటి అమ్మ ఈ ఫ్లోలోని గట్ట నిజం చెప్పేస్తుందేమో అనేసి భయపడిపోయి వాళ్ళ అమ్మకేమో చెప్తుంది. అమ్మ నువ్వు ఆగమ్మా అంటే కనకమేమో అంటుంది, నువ్వు ఆగవే, ఇంకాను ఈ రోజుతో ఏదో అటో ఇటో తేలిపోవాలి అనేసి కనకమేమో అంటుంది. అలా అనేసరికి కావ్య మాత్రం తన మీద ఒట్టు వేయించుకుంటుంది అనమాట. నువ్వు ఇంతకన్నా మాట్లాడావు అంటే నా మీద ఒట్టేని అనేసి ఈ కావ్య ఏమో తన మీద ఒట్టు అనేది వేయించుకుంటుంది. ఇంకా అలా ఒట్టు వేయించుకున్న తర్వాత అప్పుకేమో చెప్తుంది, అప్పు నువ్వు ఇక్కడ నుండి అమ్మని తీసుకొని వెళ్ళు అనేసి అంటే నేను వెళ్ళనే, నేను ఇక్కడే ఉంటాను అనేసి ఇంకా కనకమైతే అంటూ ఉంటుంది. ఇందిరాదేవి కూడా అంటుంది, ఏంటి అసలు నువ్వు ఏం చేస్తున్నావు అనేసి కావ్యకి అంటుంది. మీరు ఊరుకోండి అమ్మమ్మ అనేసి అనేస్తుంది అనమాట కావ్య. అనేసిన తర్వాత ఇంకా అప్పు అయితే కనకాన్ని బయటికి తీసుకొని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కావ్య అయితే రాజుకి అడుగుతుంది అనమాట, మీరు ఇంకా ఈ పెళ్లి సమయం అయితే ఇంకా బాగానే ఉంది కదా, ఇంకా మీరు తన్ని నమ్ముతున్నారా లేదా, యామిని తప్పు చేసింది అనేసి మీరు నమ్ముతున్నారా, లేకపోతే యామిని మంచిదే అని మీరు నమ్ముతున్నారా అని అంటే రాజు అయితే నేను యామిని నమ్ముతున్నాను అనేసి అంటాడు. అయితే ఇంకెందుకు ఆలోచిస్తారు, సంతోషంగా ఈ పెళ్లి చేసుకోండి అయితే అనేసి కావ్య అంటుంది. అలా అనేసరికి ఇంకా యామిని అయితే కిందకు వచ్చి కావ్యని హగ్ చేసుకొని, థ్యాంక్ యూ కళావతి గారు, మీరైనా మమ్మల్ని అర్థం చేసుకున్నారు అనేసి అంటూ ఉంటుంది యామిని. అనేసి తనని హగ్ చేసుకొని అంటుందన్నమాట, చూసావా నువ్వు లైఫ్లో ఫస్ట్ టైం నా వల్లనే ఓడిపోబోతున్నావు అనేసి యామిని అంటుంది. అలా అనేసరికి కావ్య ఏమో అంటుంది, ఇంకా నేను ఇప్పటికే అదే మాట మీద ఉన్నాను యామిని, ఈ పెళ్ళి జరగదు, నువ్వేం గాబరా పడద్దు అనేసి అంటూ ఉంటుంది. అనేసరికి యామిని ఏమో అనుకుంటుంది, ఏంటి అసలు ఇది ఇంత వరకు వచ్చినా కూడా ఇంకా అంత కాన్ఫిడెంట్గా ఎలా ఉంది ఈ కావ్య అనేసి అనుకుంటూ వెళ్తుందన్నమాట. వెళ్ళి ఇంకా కూర్చుంటారు పిల్లిపేటల మీద. కూర్చుండేసరికి ఇంకా రాజు అయితే తాలిబొట్టు తీసుకొని ఉంటాడనమాట. అలా ఉండి కావ్యకి తనకి మధ్యన జరిగిన ఇన్సిడెంట్లన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంకా అలాగో గుర్తు తెచ్చుకొని ఇంకా తాళి కట్టబోతుడానికి లెగుస్తాడనమాట. లెగిసేసరికి యామిని ఏమో అనుకుంటుంది, ఇక్కడ రాజు కూడా తాళి కట్టడానికి కూడా రెడీ అయిపోయాడు, అయినా కావ్య మొహంలో మాత్రం నవ్వు పోవడం లేదు, ఏంటి ఇదంతా అనేసి యామిని అయితే అనుకుంటూ ఉంటుంది. అనుకుండేసరికి ఇంకా రాజు అయితే తాళి కట్టబోతూ ఉంటాడు. తాళి కట్టబోతూ ఉండేసరికి తనకు గుర్తొస్తాయన్నమాట. ఒకసారి అపర్ణాదేవి ఏమో అంటుంది రాజుతోన, నువ్వు తనని కలవాలి అని ఎలా అనుకుంటున్నావో తను కూడా నిన్ను అలానే కలవాలి అని అనుకుంటుంది అనేసి అపర్ణాదేవి రాజుకి చెప్తుంది. ఆ మాటని గుర్తు తెచ్చుకుంటాడు. అదేవిధంగా కనకం అయితే అంటుందన్నమాట, నా కూతురు మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడుతుంది అల్లుడు గారు, మీరు లేకుండా తను బ్రతకలేదు అనేసి చెప్తుందన్నమాట రాజుకి. ఆ మాట కూడా రాజుకైతే గుర్తొస్తుంది. అలా గుర్తొచ్చేసి ఇంకా తాలిబొట్టునైతే పడేస్తాడనమాట.
తాళిబొట్టుని పడేసరికి ఇంకా యామిని అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇంకా అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ కనకం ఏంటి అంటే అక్కడ ఒక గోడ ఉంటే ఆ గోడ వెనకాతల నుండి అబ్జర్వ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా పెళ్ళి ఆగిపోయేసరికి విజిల్ వేస్తుంది తను. విజిల్ వేసి ఇంకా రాజైతే ఇంకా మరి సారీ యామిని, నన్ను క్షమించు, నేనైతే ఈ పెళ్ళి చేసుకోలేను, నా వల్ల కాదు అసలు, ఇంకా మన పెళ్ళి చేసుకున్నా కూడా ఇద్దరం హ్యాపీగా ఉండము, సారీ యామిని అనేసి చెప్పేసి ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడి నుండి రాజు వెళ్ళిపోతూ ఉండేసరికి ఈ ఇందిరాదేవి, అపర్ణాదేవి, కావ్య కూడా అలాగే హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. కావ్య అయితే అసలు షాక్లా ఫీల్ అవుతుంది. ఈ ఇందిరాదేవి వాళ్ళేమో అంటారు, నీ మాటే నిజమైంది, ఇంకా నువ్వు అనుకున్న బ్రహ్మముడి వల్లనే ఇదంతా కూడా జరిగింది అనేసి మమ్మల్ని క్షమించి కావ్య అనేసి చెప్పేస్తారు. ఇంకా దుగ్గిరాల కుటుంబంలో ఏంటి అంటే హ్యాపీగా డ్యాన్సులు గట్ట చేసుకుంటూ ఉంటారు. ఆ చేసుకుంటూ ఉండేసరికి ఇంకా రాహుల్ను నెక్స్ట్ రుద్రాని అయితే అనుకుంటూ ఉంటారు, ఏంట్రా ఇది, అసలు ఎన్ని ప్లాన్లు వేసాము, ఆ ప్లాన్ల వల్ల కూడా ఇది అవ్వలేదు, పెళ్ళి జరగలేదు అనేసి అనుకుంటారు. నెక్స్ట్ ఈ ఫ్యామిలీ ఏమో అనుకుంటారు, మనం ఎన్నో ప్లాన్లు వేసాము ఈ పెళ్ళి ఆగడానికి అనేసి, కానీ ఆ ప్లాన్ల వలన అయితే పెళ్ళి ఆగలేదు. కావ్య అనుకున్న తన నమ్మకం వలన నెక్స్ట్ తను బ్రహ్మముడి అనేసి గట్టా అనుకుంది. సో తన బంధానికి ఇచ్చిన వాల్యూని బట్టి ఈ పెళ్ళి ఆగింది అనేసి అనుకొని ఇంకా డ్యాన్సులు అవి చేస్తూ ఉంటారు. ఇంకా రాహుల్, రుద్రాని కూడా తప్పదు అన్నట్టు వాళ్ళతో పాటు డ్యాన్సులు వేస్తూ ఉంటారు. ఈలోగా ఏంటి అంటే కావ్య వచ్చి అక్కడ ఆపేస్తుంది అనమాట సాంగ్స్ని. ఆపేసి ఏంటి అసలు మీరు ఏం చేస్తున్నారు అనేసి అంటూ ఉంటుంది. ఏంటమ్మమ్మ మీరు కూడా వాళ్ళతో పాటుగా డ్యాన్సులు వేస్తున్నారు అసలు అంటే, ఇంకా ఈ ఈ దుగ్గిరాల కుటుంబంలో ఇంతవరకు కూడా అసలు హ్యాపీయెస్ట్ మూమెంట్లే లేవు చాలా రోజుల నుండి, ఇప్పుడు మంచి జరిగింది కాబట్టే వేస్తున్నాము అనేసి ఇందిరాదేవి అంటుంది. అలా అనేసరికి కావ్య ఏమో అంటుంది, మనం అలా ఆనందపడడానికి లేదు అమ్మమ్మ ఇప్పుడు, ఎందుకు అంటే అక్కడ ఉన్నది యామిని, తను ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో అది ఆలోచించండి ఫస్ట్ అనేసి చెప్తూ ఉంటుంది. చెప్తూ ఉండేసరికి ఇంకా అందరూ అయితే అలాగా ఉండి చూస్తూ ఉంటారన్నమాట. ఇంకా యామిని ఏంటి అంటే ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేస్తుంది. వచ్చేసి ఒక రూమ్లోనికి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటుంది. లాక్ చేసుకుంటే ఇంకా యామిని వాళ్ళ పేరెంట్స్ కూడా వెనకాతలు పరిగెట్టుకుంటూ వస్తారు, అమ్మ యామిని, అమ్మ యామిని అనుకొని వచ్చి డోర్ కొడుతూ ఉంటారనమాట. బేబీ ఏం చేసుకోవద్దు బేబీ నువ్వు అసలు అనేసి గట్టా అంటూ ఉంటారు. ఈలోగా రాజ్ కూడా అక్కడికి పరిగెట్టుకుంటూ వస్తాడు. వచ్చేసరికి యామిని వాళ్ళ అమ్మేమో అంటుంది, ఇదంతా కూడా నీ వల్లే జరిగింది, అసలు అప్పుడు పెళ్ళి కాస్త లేట్ అయింది అనేసరికి నా కూతురు చావబోయింది, ఇప్పుడేమో ఏకం పెళ్ళే వద్దనేసి ఆపేశావు, ఇప్పుడు ఏం చేసుకుంటుందో ఏంటో అని, తనకేమైనా అయ్యిందంటే మాత్రం ఇంకా బాధపడాలి అనేసి గట్టా అంటూ ఉంటాడు. అంటూ ఉంటే ఇంకా రాజు అయితే అంటాడు, ఈ పెళ్ళి చేసుకో, అసలు తను ఏంటి అంటే నాకు చనిపోతాను అని బెదిరించింది కాబట్టి నేను పెళ్ళి చేసుకుందామని అనుకున్నాను ఆంటీ, కానీ ఇంకా పెళ్ళి జరిగింది అని అన్నా కూడా మేమిద్దరం రోజు చస్తూ బతకాలి, అంతేకాదు తను నేను ఇంకా మోసం చేయలేను, నాకు ఆ పెళ్ళి అయితే ఇష్టం లేదు అనేసి రాజు అయితే చెప్పేస్తాడు. చెప్పేసినా కూడా ఇంకా యామిని వాళ్ళ అమ్మేమో అంటుంది, నిన్ను చిన్నప్పటి నుండి కూడా మేము పెంచాము, నువ్వు ఎంగేజ్మెంట్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోయావు అని అంటే నీ పక్కనే అలాగా యామిని ఉండేది, ఇదంతా కూడా చేసినా కూడా నువ్వు ఇలా ఇచ్చేసావు అనేసి అంటూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లోన యామిని అయితే కావ్యకి కాల్ చేస్తుందన్నమాట. కాల్ చేసి చెప్తుంది, మీ స్వప్న ఎక్కడికి వెళ్ళింది, హాస్పిటల్కి వెళ్ళింది అనేసి మీ అందరూ అనుకుంటున్నారు కదా, కాకపోతే మీ దృష్టిలో మాత్రమే హాస్పిటల్కి వెళ్ళింది, నా దృష్టిలో కిడ్నాప్ అయ్యింది అనేసి అంటూ ఉంటుంది. ఇంకా రాజు వస్తే మాత్రం తన లవ్ని ఎక్స్ప్రెస్ చేసినా కూడా నువ్వు నో అనే చెప్పాలి కావ్య, లేకపోతే మీ అక్క ఇంకా ఏమవుతుందో నేనే చెప్పలేను అనేసి యామిని అయితే బెదిరిస్తూ ఉంటుందన్నమాట. అలా అనేసరికి కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. షాక్ అయిపోయి కిందకు వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో చెప్తుందనమాట, నేను వెంటనే స్వప్నకు దగ్గరికి వెళ్ళాలి అని అనగానే ఇంకా రాజు అయితే వస్తాడు అక్కడికి. వస్తే రాజు చూసి షాక్ అయిపోతుంది అనమాట కావ్య. ఇంకా స్వప్న ఏంటి అంటే బిడ్డను పట్టుకొని అలాగా పరిగెడుతూ ఉంటే వెనకాతల రౌడీలేమో ఫాలో చేస్తూ ఉంటారు తనకి.